బ్యాక్ హోమ్ రాయదుర్గం ప్రమాదంలో 2కు చేరింది మృతుల సంఖ్య. ఈ నెల 23న స్కోడా కారు ఢీకొట్టడంతో సిబిఐటి విద్యార్థిని శివాని అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ వెంకట్రామిరెడ్డి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా మృతి చెందాడు. ఇప్పుడు కేసులో మాదాపూర్కు చెందిన వైద్యుడి కుమారుడు శ్రీ కైలాష్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నానక్రామ్గూడ నుంచి నార్సింగ్ వెళుతూ వెనుక నుంచి బైక్ను ఢీకొట్టాడు. దీంతో బైక్ కింద పడిపోయింది. కారు ఢీకొట్టిన వేగానికి బైక్పై వెనుక కూర్చున్న శివాని అక్కడికక్కడే మృతి చెందింది. ఆ సమయంలో కారు వేగం ఎంతో తెలుసా? 180 కిలోమీటర్లు. 180 కిలోమీటర్లు గంటకి. అంత వేగంతో ఆ కారు వెళ్తుంది. సో క్యాంపస్ సెలక్షన్లో ఐటీ జాబ్ సాధించింది శివాని. త్వరలోనే ఉద్యోగంలో చేరాల్సిన సమయంలో ఈ ప్రమాదంలో అశువులు బాసింది. 10th ఫ్రెండ్స్ రీయూనియన్లో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. ట్రావెల్ అండ్ టూరిజం బిజినెస్ చేస్తూ నెలకి లక్షల్లో సంపాదించవచ్చు. ఆ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రమాదానికి అతి వేగమే కారణం అంటున్నారు పోలీసులు. కారులో నిందితుడు శ్రీకళాష్తో పాటు మరో 2 యువకులు ఉన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందనే దానిపై సంఘటనా స్థలం నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. నానక్రామగూడ నుంచి నార్సింగ్కి వెళ్ళేటటువంటి ప్రాంతము. అయితే 23న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో 2 వీలర్ మీద రామిరెడ్డి అంతేకాకుండా శివాని ఇద్దరు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. బలంగా స్కోడా కార్ వెనక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో స్పాట్లోనే శివాని మృతి చెందింది. వెంకట్రామిరెడ్డి తీవ్ర గాయాలు పాలవడంతో శ్రీకళ హాస్పిటల్కి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే శ్రీకళాష్ మాత్రం అతను ఖానామేట్లో నివసిస్తూ ఉన్నాడు. 4 నెలల క్రితమే లండన్ నుంచి బీబీఏ పూర్తి చేసుకొని హైదరాబాద్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. అతని తండ్రి ప్రముఖ డాక్టర్గా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అతని స్నేహితుల్ని డ్రాప్ చేసేందుకు శ్రీకళాష్ స్కోడా కార్లో బయలుదేరి ఈ రూట్గా వెళ్తున్నటువంటి సమయంలో అతివేగంగా వచ్చి ఆ 2 వీలర్ని ఢీ కొట్టడం జరిగింది. అయితే శివాని ఇక్కడ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది సిబిఎస్ఈలో. అంతేకాకుండా వెంకట్రామిరెడ్డి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నాడు. ఇద్దరు కూడా కామారెడ్డికి చెందినటువంటి వాళ్ళుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే గతంలో కూడా మనం చూసాము, ఇటీవల కాలంలోనే లంగర్ హౌస్లో అత్యంత వేగంగా కారు నడుపుతూ మద్యం సేవించి ఒక 3 టూ వీలర్స్తో పాటు ఒక ఆటోను కూడా ఢీకొట్టడం జరిగింది. ఆ ఘటనలో తల్లిదండ్రులు 2 చనిపోయారు. పిల్లలు అనాథలైనటువంటి పరిస్థితి చూసాము. ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నటువంటి 2 ఎవరైతే శివాని, వెంకట్రామిరెడ్డి, ఒకవైపు శివాని కూడా రీసెంట్గానే ప్లేస్మెంట్లో తనకి ఉద్యోగం కూడా వచ్చింది. మరికొద్ది రోజుల్లోనే ఆ జాబ్లో కూడా జాయిన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ ఆ జాబ్లో జాయిన్ అవ్వకంటే ముందే ఇప్పుడు ఆ శివాని మృతి చెందడంతో కూడా ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఈ 2 10th క్లాస్ రీయూనియన్ ఏదైతే జరుగుతుందో దానికి అటెండ్ అయ్యి తిరిగి వీళ్ళు నార్సింగ్ వైపు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఇన్సిడెంట్ అయితే జరిగింది. మొత్తంగా శ్రీకళాష్ అనే 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకుడు మొత్తంగా 3 కార్లో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడే కారణమని కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, వాహనాలు సైతం కూడా చాలా ఓవర్ స్పీడ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ప్రమాదంలో కూడా అటు మద్యం మత్తు లేదంటే ఓవర్ స్పీడే ప్రమాద కారణాలుగా ఉన్నాయి. కాబట్టి పోలీసులు కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా శ్రీకళాష్ మీద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి.